హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ క్యూబ్. ఈరోజు మనం విశాఖపట్నంలోని కురుస్కొరా సబ్మెరీన్ మ్యూజియంని అయితే విజిట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఆ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకు అక్కడ కనిపించేదే కురుస్కొరా సబ్మెరీన్ అయితే బయట నుంచి చూడడం చాలా పెద్దగా అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూసేది ఈ సబ్మెరీన్ యొక్క ఫ్రంట్ సైడ్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. మన లోపలికి రాగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్మెరీన్ మొత్తం కూడా పైపులు, వైర్లు, ఇంకా మెకానికల్ వీల్స్, టార్పిడోస్, పైప్ లైన్స్ వీటితోనే మొత్తం అంతా నిండిపోయి ఉంది. మనం సరిగ్గా గమనించినట్లయితే కేవలం మనిషిని నడవడానికి మాత్రమే సబ్మెరీన్ లోపలైతే దారి అయితే మనకి కనిపిస్తుంది. అంతకు మించి అయితే అక్కడ స్పేస్ అయితే లేదు. ఇంత చిన్న స్పేస్లోనే వీళ్ళు సబ్మెరీన్ లోపల అన్ని రోజులు ఎలా ఉంటున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. అక్కడ నుంచి మనం రెండో కంపార్ట్మెంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ అవన్నీ సబ్మెరీన్ నడిపినటువంటి నేవీ కెప్టెన్స్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. పక్కన చూసినట్లయితే చూడండి, ఈ రెడ్ కలర్ ఎన్ని వీల్స్ అయితే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రెషర్ కంట్రోల్ గేజెస్, ఇంకా ఎయిర్ ఆక్సిజన్ కంట్రోలు, ఆయిల్ కంట్రోలు, టార్పిడో ఫైర్ చేయడానికి ప్రతిదాని కంట్రోల్ కూడా దీంట్లో ఎలాగైతే వెరీ హార్డ్గా అయితే ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా పైప్ లైన్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేసే విధంగా అయితే సబ్మెరీన్ లోపల చూడడానికి కనిపిస్తుంది. టార్పిడోస్ చూడండి చాలా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. ఇది కెప్టెన్ క్యాబిన్. ప్రత్యేకంగా కెప్టెన్ కంటే ఒక క్యాబిన్ అయితే ఉంటుంది, అది ఆ ప్లేసు. ఇది భోజనాలు చేసే ప్లేసు. అన్నీ కూడా జస్ట్ ఒక మనిషి కూర్చొని తినడానికి మాత్రం సరిపోయే విధంగా మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది ఏసీ కంట్రోల్ రూము. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, అంటే ఇది పడుకోవడానికి యూజ్ చేస్తారు. అయితే అక్కడ కూడా ఒక మనిషి పడుకోవడానికి మాత్రమే ఉంది. ఇక్కడ మనం ఎక్కడ చూసినా సరే ఇటువంటి వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు కనిపించే ల్యాడర్ని ఉపయోగించి సబ్మెరీన్ పైకి అయితే వెళ్ళడానికి ఉంటుంది. బట్ అది మనకైతే పర్మిషన్ లేదు. అది బయట నుంచి చూపిస్తాను మీకు. మరో క్యాబిన్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అవన్నీ కూడా వైర్లు, పైపులు, ఇంకా సైరన్స్ అన్నీ కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఈ వీల్స్ చూడండి చాలా అయితే కనిపిస్తున్నాయి. 1, 2 కాదు, చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రెజర్ని, ఇంకా ఆక్సిజన్ని, ఇంకా ఏసీ కంట్రోల్స్ లైక్ అన్నీ ప్రతిదీ కూడా ఎయిర్ ఫ్లో అవ్వడానికి, అన్నిటికి వాటర్ని బయటికి పంపించడానికి, లోపల తీసుకురావడానికి అన్నిటికి యూజ్ చేస్తూ ఉంటారు. వాటి యొక్క కంట్రోల్స్ అవన్నీ. మనం సరిగ్గా గమనించినట్లయితే మధ్యలో పెద్ద పెద్ద మోటార్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇది గ్లాస్ అయితే ఉంది, కిందకైతే క్యాబిన్ అయితే ఉన్నట్టు ఉంది. దాని నుంచి మేబీ అది పవర్ సప్లై రూమ్, బ్యాటరీ క్యాబిన్ లాంటిది అయి ఉండొచ్చు. అక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి అయితే మనకు పర్మిషన్ లేదు. ఇప్పుడైతే మనం మరో కంపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మీరు చూసేది రేడియో కమ్యూనికేషన్ రూమ్ అనమాట. అంటే సముద్రం లోపల ఉన్నప్పుడు వీళ్ళకి వేరే షిప్స్ నుంచి కానీ, లేదంటే వేరే షిప్స్ వస్తున్నట్టు దూరంలో ఉన్నాయి ఇవన్నీ కనిపెట్టడానికి ఉపయోగపడేటువంటి, లేదా వాళ్ళతోటి ఇంకా బయట నుంచి ఏదైనా సమాచారం కూడా అందించాలన్నా వాళ్ళు, లేదా సమాచారం తీసుకోవాలన్నా సరే ఉపయోగపడుతుంది. దాన్నే రేడియో కమ్యూనికేషన్ రూమ్ అని అంటారు. అదే ఇదనమాట. ఇప్పుడు మీకు చూసేదంతా కూడా క్యాబిన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో పనిచేసిన వాళ్ళు పడుకోవడానికి, ఇంకా ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు చూసేది అయితే ఫుడ్ స్టోర్ చేసుకోండి అనమాట. కిచెన్ కూడా చూడండి, ఒక మనిషి నించొని అక్కడే వండడానికి మాత్రమే ఉంది.
ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కంపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడంతా కూడా పవర్ సప్లై అయితే కనిపిస్తూ ఉంది. పవర్ గేజెస్ ఇంకా పవర్ సప్లై ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడేదో ఒక ఫోన్‌లో కూడా కనిపిస్తుంది. బట్ అదేంటో నాకు తెలీదు. ఇక్కడ నుంచి మేబీ పవర్ అంతా కూడా కంట్రోల్ అయితే చేస్తూ ఉంటారనుకుంటా సబ్‌మెరైన్‌కి. ఇంకా ప్రెషర్ గేజెస్, మీటర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి మనం చూడడానికి. చూడడానికి చాలా టిపికల్‌గా అయితే ఉన్నాయి. బట్ ఎలా అర్థం చేసుకుంటున్నారనే విషయం మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మనం ఇంజిన్ రూమ్‌లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ మనకి చూడడానికి పెద్ద పెద్ద ఇంజిన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎయిర్ సప్లై కూడా ఎక్కడి నుంచే సబ్‌మెరైన్ మొత్తానికి కూడా అవుతది. ఆక్సిజన్ సప్లై అయితేని. ఇవంతా కూడా చెప్పాను కదా పవర్ సప్లై అనమాట. సబ్‌మెరైన్ మొత్తానికి. కేవలం మనుషులు నడవడానికి మాత్రం ఉపయోగపడేంత చిన్న చిన్న స్థలాలు మాత్రం అయితే ఉన్నాయి. చూడండి వాష్ బేసిను, ఇంకా అక్కడ టాయిలెట్ కూడా ఎంత చిన్నగా అయితే కనిపిస్తుందో. కేవలం ఒక మనిషి కూర్చోవడానికి మాత్రమే ఉంది. మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎండ్‌కైతే వచ్చేసాం. ఇక్కడ మనకు చూడడానికి బెడ్స్ అయ్యి కనబడుతున్నాయి. ఇక్కడ కూడా కొన్ని ప్రెషర్ కంట్రోల్స్, ఇంకా ఏసీ కంట్రోల్స్, టార్పిడో లాంచెస్ ఇవన్నీ కూడా అయితే బ్యాక్ సైడ్ కూడా మనకు చూడడానికి కనిపిస్తున్నాయి ఇక్కడైతేని. ఇప్పుడైతే మీకు అక్కడ టార్పిడోస్‌ని అయితే చూపిస్తాను చూడండి. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా! అవే టార్పిడోస్. అంటే ఆపోజిట్‌లో ఉన్న షిప్‌ని అటాక్ చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. ఇప్పుడైతే మనం బయటకొచ్చేసాం. బయట నుంచి చూడండి సబ్‌మెరైన్ మొత్తం కూడా చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అవి సబ్‌మెరైన్ యొక్క వింగ్స్. అది సబ్‌మెరైన్ యొక్క డైరెక్షన్‌ని పైకి ఇంకా కిందకి మార్చేదానికి ఉపయోగపడేటువంటియి. బ్యాక్ సైడ్ కనిపించేటువంటిది అదే సబ్‌మెరైన్ యొక్క డైరెక్షన్‌ని మార్చడానికి పనికొస్తుంది. ఆ విధంగా సబ్‌మెరైన్ అయితే వర్క్ చేస్తుంది. పైన చెప్పాను కదా! లోపల చూపించాను కదా! లాడర్ నుంచి ఎక్కడానికి అవుతుందని. ఆ పైన కనిపించేది అది. మనకి అక్కడికి ఎక్కడానికి అయితే పర్మిషన్ లేదు. మనకు పక్కన చూసినట్లయితే హై ప్రెషర్ ఎయిర్ బబుల్ అని అయితే ఒకటి కనిపిస్తుంది. దాని యొక్క యూజ్ కూడా అక్కడే రాసుంది. ఇంకా అలాగే పక్కన రేడియో కమ్యూనికేషన్ యాంటీనా ఒకటి, ఇంకా దగ్గరలోనే ఒక ఇంజిన్ కూడా అయితే కనిపిస్తూ ఉంది చూడటానికి. దాని యొక్క డీటెయిల్స్ కూడా అక్కడ పేరు ఇంకా డీటెయిల్స్ అయితే రాసి ఉంచారు. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్యాంథర్ క్యూబ్.